2500 పింఛన్ అన్నావు, ఆటోలకు పింఛన్ అన్నావు, ముసలోళ్ళకు 4000 అన్నావు. ఇవి లేవు అవి లేవు. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్నా కొన్ని వచ్చినాయి, కానీ ఇప్పుడు నువ్వు వచ్చినావు. ఎందుకు వచ్చినావు? మాకు నీ రాజకీయం ఎందుకు? మాకు ఇప్పుడు వచ్చి మాకు ఏం చేస్తున్నావు? మా భర్తలను మేము దేశాలు పంపించి కూడా అయ్యో ఇక్కడ నీళ్లు లేవని మా భర్తలను దేశాలు పంపించి మేము ఇక్కడ కైకిలు కంబడి చేసుకొని బతుకుతున్నాం. అయ్యో భూమిలో కనీసం పొలం బాయిలలో కొన్ని నీళ్ళు వస్తానన్నా మక్కో జొన్న ఏదో వేసుకొని బతుకుదామని అనుకున్నాం. కానీ కనీసం గజం నీళ్లు లేవు, అర్ధ గజం నీళ్లు లేవయ్యా. నువ్వెందుకు ఈ కాలువ స్టార్ట్ చేసి 10 సంవత్సరాలు అవుతుంది. ఇక చూసినా మా అన్నదమ్ములు అందరూ మా అక్క చెల్లెళ్ళు అందరూ 10 రోజుల నుండి పోరాడుతున్నారు, రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. కానీ ఒక్కరు కూడా స్పందించలేరు. ఎమ్మెల్యే సారు నువ్వు ఉన్నావా లేవా? మా ఊరికి ఎందుకు వచ్చినావు? ఈ లీడర్లు అందరూ ఏమయ్యారు? ఇప్పుడు అప్పుడు ఉన్న లీడర్లు ఇప్పుడు ఎందుకు లేరు? ఇప్పుడు మా నిరాహార దీక్షకి ఎందుకు వస్తలేరు? అప్పుడు ఇంటింటికి తిరిగి అమ్మ కాంగ్రెస్ కానీ మేము అందరం అక్క చెల్లెళ్ళు అందరం మోసపోయినాం. నువ్వు 2500 వేస్తా అని చెప్పినావు, బీడీలో పింఛనన్నావు, ఇదన్నావు అదన్నావు, ఏది లేదు. కనీసం మా భూముల కాడ అమ్మ మేము కాలువ తీస్తామని చెప్పినావు, కాలువ లేదు. మీకు పంటలు పొలాలు వండడానికి అమ్మ మేము నీళ్ళు ఇస్తామన్నావు, ఇవి ఇస్తా అన్నావు, ఏవీ లేవు. ఇప్పుడు 5 సంవత్సరాల నుండి చూసినాం, ఓపిక పట్టినాం, మాకు లేవు. మాకు ఏంటంటే మేము పుస్తకాలు అమ్ముకొని అందరూ మా అవ్వలు అక్క చెల్లెళ్ళు అందరం మేము బాధపడుతున్నాం. వేరే ఊరికి మేము కైకిలు పోతే అవ్వ మీకు నీళ్ళు లేవా, మా పొలాల కొంట వచ్చి మీరు పనిచేస్తున్నారు అని అంటున్నారు. మాకు ఇప్పుడు ఏంటి? మా గత ఏంటి? మా పానం పోతుంది. మేము ఇప్పుడు కాదు, మా అన్నదమ్ములందరూ నిరాహార దీక్ష చేసినా కానీ ఒక్కరు స్పందించలేరు. ఈ లీడర్లు అందరూ ఏమయ్యారు? కాంగ్రెస్ లీడర్లు ఏమయ్యారు? బీజేపీ లీడర్లు ఏమయ్యారు? తెలంగాణ లీడర్లు అందరూ ఏమయ్యారు? ఇప్పుడు అప్పుడు ఓటు వేయడానికేమో ఇంటింటికి తిరుగుతారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు మేము మా అన్నదమ్ములందరూ మీకు కళ్ళకు కనబడతలేరా? మా కాలువ పనులు మీకు కళ్ళకు కనబడతలేవా? మా భూములు కనబడతలేవా? అయితే మీకు వస్తున్నాయి నీళ్ళు అని చెప్పి మీరు అక్కడనే ఉంటారు. మా సైడ్ ఏం కాదా? మా కాలువ పనులు పోనీయా? 12 మరి 12 ఇప్పుడు 12 రోజుల నుండి 12 ఊర్లకు నీళ్లు లేవు. మరి 12 ఊర్లు రామోజీపేట, బదనపల్లి ఇవన్నీ బట్టి నీళ్లు లేవు, బస్వాపూరు ఇవన్నీ బట్టి నీళ్లు లేవు. మరి మీరు అందరూ ఏం చేస్తారు? ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి అంటే ఊరు ఎక్కడున్న లీడర్లు అయినా మా ఊరికి వచ్చి ఓటేయాలని బతిలాడతారు. మరి ఇప్పుడు ఏమైంది? మరి మమ్మల్ని ఏం చేయమంటారు? మరి మేము ఇప్పుడు మరి రాజన్న గుడి మీద అడుక్కొని తినమంటారా? గత ప్రభుత్వం 10 ఏళ్ల టీఆర్ఎస్ కూడా ఏం చేయాలని చెప్పు. మాకు నీళ్ళు ఏ ప్రభుత్వం అత్తలేదు మా దగ్గరికి. మేము ఈడికి 10 రోజులు అవుతుంది. మేము మొత్తము అందరం ప్రతి కుటుంబం మా సైడు మొత్తం భార్య భర్తలం మొత్తం ఇంటికాడు ఉండక అండుకాక తినక బాయికాడిపోతే దుఃఖం వస్తుంది. బాయికాడిపోతే దుఃఖం వస్తే ఇక్కడికి వస్తేనేమో మరి ఏ ప్రభుత్వం అన్న వచ్చి ఆదుకుంటుందేమో అని వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నాం 10 రోజుల సంది. ఒక్క ప్రభుత్వం అన్న మరి వచ్చి ఏం జరిగింది ఏం కథ అని ఎవరు అడిగిన వాళ్ళే లేరు, అసలు మమ్మల్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. మరి ఎన్ని రోజులని చేయమంటారు ఇట్లా? ఇంకా ముందు ఇంకా బాగా మేము ఊకుండాం. ఇక మాకు నీళ్ళు వచ్చేదాకా మేము అసలే ఊకుండాము. వీళ్ళు 4 రోజులు చేసి ఊకుంటారు ఇక అని వాళ్ళు అనుకుంటారు కావచ్చు, కానీ మేము ఊకుండాం. ఇక ఏడుకైనా సరే మేము పోరాడతాం, ఏడుకి ఎంతవరకు అయినా సరే. ఇక ఇవరి దాకా అంటే నిన్న మొన్న మేము చేస్తారేమో అని 10 ఏళ్ల సంది చూసినాం. అక్కడక్కడ అన్ని నీళ్ళు అయితే మాకు కాకపోయే వరకు మాకు బాయికాడికి పోతే అసలు కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి. మా పొలాలను చూసుకుంటే మా బతికే పొలాలతోటి వర్షాలతోటి మాకు అది లేకపోయినాక మా బతికేందుకు? ఇక మరి మేమే ప్రభుత్వం దగ్గరికి రమ్మంటారా మమ్మల్ని? మీరు మా దగ్గరికి వస్తారా? మరి మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించింది, మమ్మల్ని ఆదుకుంటారని గెలిపించినందుకు మీరు ఎవరు వస్తలేరు. వచ్చినందుకు మరి రానందుకు మరి మేము అక్కడికి సిరిసిల్ల కొమ్మంటారా? ఇటు ఎమ్మెల్యే సాబు దగ్గరికి కొమ్మంటారా? పాదయాత్రతోటి పొమ్మంటారా? బిందెలతోటి పొమ్మంటారా? మరి ఏ సమాధానం చెప్తలేరు అసలు ప్రభుత్వం మాకు. చెప్పండి మరి మేము ఏం చేయాలి చెప్పండి. ఇక లీడర్లు లేరు మాకు ఎవరు లేరు, పట్టించుకునే లేదు అసలు. ఊళ్ళో లీడర్లు పట్టించుకుని లేదు, ఊరవతల లీడర్లు పట్టించుకుని లేరు. పండిన వాళ్ళేమో మంచిగా సంబరపడుతున్నారు, పండిన వాళ్ళ మేము ఎడుతున్నాం. ఎన్ని రోజులు మాది ఇది ఎన్ని రోజులైనా సరే ఇక మేము పోరాడతాం ఏడికైనా తెగించుతాం. ఇక మేము ఊకున్నాం ఎన్ని రోజులు, కానీ ఇప్పుడు ఊకుంటాం. రైతుల ఐక్యత జై కిసాన్ ప్రభుత్వాన్ని అడగాలి, ఇస్తారా ఇయ్యరా? మా కొడుకులు చూసే బాధ్యత మాకు లేదా? మరి మేము ఎట్లా వేస్తాం? ఎట్లా వేసుడు ఎట్లా బతుకుడు? ఇక మా బతికేలా పోయినాక మాకు ఓటెందుకు? ఇక ఓటెందుకు? మా గడకు నీళ్ళు ఎందుకు లేరు? గుట్ట మీదకి నీళ్ళు పోవాలంటే పోతాయి, మీరు తలుచుకుంటే గుట్ట మీదకైనా పోతాయి, మీరు తలుచుకుంటలేరు. మమ్మల్ని ఇట్లయినా పెడతారు.